ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన గ్రంథము 5వ అధ్యాయము 42వ వచనము. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. హల్లెలూయా. దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, దేవుడైతే ప్రతి మనిషిని కూడా ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి హృదయ ఆలోచన తలంపులను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అనేసి వాక్య లేఖనంలో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనలో దేవుని ప్రేమ లేదు. హల్లెలూయా. శరీరేచ్ఛ వలన కలిగినటువంటి ప్రేమ అయితే నీలో ఉంది. శరీరానుసారమైనటువంటి ప్రేమ బిడ్డల మీద అయితే ఉంది. ఆత్మానుసారముగా దేవుడిచ్చుచున్నటువంటి ప్రేమ కలిగి నీవు లేవు అనేసి దేవుని వాక్యం సెలవిస్తావు. హల్లెలూయా. నీ కుటుంబంలోని కుమారులను ప్రేమించినట్టుగా, నీ కుటుంబంలోని బంధువులను ప్రేమించినట్టుగా, నీ స్నేహితులను ప్రేమించినట్టుగా నీవు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం లేదేమో. హల్లెలూయా. నీ రక్త సంబంధికులను ప్రేమించడం లేదేమో. నీ సంఘములో వస్తున్నటువంటి వ్యక్తులను ప్రేమించడం లేదేమో. హల్లెలూయా. ఒక సేవకునిగా, సేవకురాలిగా మనం పరిచర్య చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి మనము దేవుని ప్రేమను సరిగ్గానే పంచుతానే ఉన్నామా? హల్లెలూయా. ఒక కుటుంబాన్నేమో ఒక రకంగా ప్రేమిస్తూ ఉన్నాం, ఇంకో కుటుంబాన్ని ఇంకొక రకంగా ప్రేమిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఎక్కడా కూడా తన శిష్యులు అంతమంది ఉన్నారు, ప్రజలు అంతమంది ఉన్నారు, అందరినీ ఒకటే రీతిగా ప్రేమించుకుంటూ వచ్చాడు. అనేక మందికి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. హల్లెలూయా. అయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ పట్టబడినప్పుడు, అందరూ రాళ్లతో కొడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నమాట, మీలో ఎవరునూ పాపము చేయని ఎడల ఆమె మీద రాయి వేయుడు అని అన్నాడు. హల్లెలూయా. అయితే ఆమెను కూడా క్షమించి ఉన్నాడు. ఎట్టి ప్రేమను చూపించి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తును పోలిన వారం అనేసి చెప్పుకుంటా ఉన్నాం. క్రీస్తు ఎలాగైతే మమ్మల్ని పంపాడో మేము అలాగే వచ్చామనేసి చెప్పుకుంటా ఉన్నాం. అలా ఈరోజు నడుస్తూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, అట్టి రీతైనటువంటి ప్రేమ కలిగి నువ్వు నడుస్తానే ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభు వారిని తిట్టిన వారిని సైతం, కొట్టిన వారిని సైతం, చీదరించుకున్నటువంటి వారిని సైతం దేవుడు ప్రేమించుకుంటూ వచ్చాడు. ఈరోజు నువ్వు అట్టి రీతిగా ప్రేమిస్తూనే ఉన్నావా? అట్టి రీతిగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఈరోజు నీ సంఘం ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రతి బిడ్డను కూడా ప్రేమించండి అనేసి మనలో ఆ ఆత్మను పంపి ఉన్నాడు, కానీ ద్వేషించమని ఎక్కడ పంపించడం లేదు. హల్లెలూయా. దూరముగా పెట్టమని ఎక్కడ పంపించడం లేదు. అయితే దేవుని ఆత్మ నీలో ఉన్న ఎడల, దేవుని ప్రేమ నీలో ఉన్న ఎడల ప్రతి బిడ్డను కూడాను ప్రేమించువాని వలె ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రేమ ఎట్టి రీతిగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు మనుష్యేచ్ఛలను బట్టి, మనుష్య రీతిగా, స్వకీయ ఆలోచనలతో నీవు తలంచుతూ మాట్లాడుతూనే ఉన్నావేమో. దేవుని ఆత్మ నీలో ఉన్నదని, దేవుడు నీలో ఉన్నాడు అనేసి, యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షార్థమై నువ్వు జీవిస్తున్నావు అనేసి తెలియపరచలేకపోతా ఉన్నావేమో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుని ప్రేమ నీలో లేదు అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అట్టి ప్రేమ కలిగి ఉన్నావో లేదో నీవే పరీక్షించుకో. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.